నమస్కారం. ఈరోజు మామిడికాయతోటి రొయ్యల ఆవకాయ ఎలా తయారు చేయాలనేది చూద్దాం. చేసి చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. అందరూ కూడా రొయ్య ఆవకాయ చేసుకుంటారు, కానీ మామిడికాయతో కలిపి రొయ్యలు ఆవకాయ అనేది ఎవరు చెయ్యరు. నేనే చేసి చూపిస్తాను. ఈ యొక్క మామిడికాయకి ట్యాంక్ ఉంటుంది చూసారా? ఈ ట్యాంక్కి పైన ఇలాగా చూస్తే చూడండి, ఇలాగ ఒక తొక్కలో ఉంటుంది. దీన్ని తీసేయాలన్నమాట. దీన్ని తీసి అలా పక్కన పెట్టేయాలి. ఈ లోపల ఉన్న ఇది తీసేసి ఇలాగ పక్కన పెట్టేసాను. ఇదంతా పక్కకు అయిపోయింది. ఇవన్నీ కూడా 4 కాయలు అన్నమాట. 4 కాయలు మామిడికాయలు. నేనుంటున్న దేశంలో ఇవి 1000 షిల్లింగ్ అంటారు. ఇది చూసారా, ఇలాగ బిల్డింగ్ పైన ఈ విధంగా ఎండకి 1 గంట సేపు ఎండబెట్టాను. చూసారు కదా, ఈ విధంగా ఈ మామిడికాయల మీద ఆవాల నూనె వెయ్యాలి. ఆవాల నూనె అంటే ఇది ఈ నూనె ప్యూర్ మస్టర్డ్ ఆయిల్. కచ్చి గని అని ఉంటుంది చూడు. కచ్చి గని అంటే ఇది కోల్డ్ ప్రెస్డ్ అనమాట. ఈ ఆవాల నూనె వేసి ముక్కలకి కలిపితే ముక్క ఎంతకాలమైనా గట్టిగా ఉంటుంది అనమాట. చూడండి, ఇలాగా ఆవాల నూనె వేసి ఈ గరిటెతో మాత్రమే కలపాలి, చేతితో కలపకూడదు. చూసారా ముక్కలకి ఆవాల నూనె ఎలా పట్టిందో? ఈ ఆవాల నూనె వేసి ఇలా కలపాలి. ఇది ఈ విధంగా రొయ్యలు పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి. ఇది చూసారా, ఈ విధంగా నీళ్ళు అనేవి చూసారా, ఈ విధంగా నీళ్ళు అనేది ఇంత మంట మీద పెట్టుకోవాలి. చూసారా, ఆ విధంగా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ మసాలా సరుకులు, ఇది వచ్చి కలోంజి, ఇది వచ్చి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు, బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు, 2 లవంగ మొగ్గలు, యాలక్కాయలు 2, దాల్చిన చెక్క 1. ఇంతే. ఇంతకు మించి ఎక్కువ మసాలాలు అవసరం ఉండదు. చూసారు కదా, ఇది మసాలా పొడి. ఇందులో ఇందాక నేను చూపించిన అన్నీ కూడా డ్రై రోస్ట్ అంటే పెనం మీద వేడి చేసి పౌడర్ చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా రొయ్యల పచ్చడికి ఈ మసాలా అనేది చాలా తక్కువ పడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం. ఇది చూసారు కదా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్ళు లేకుండా రుబ్బుకోవాలి. అది ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం. నీళ్లు వేయకూడదు. ఇదిగో చూసారా, నేను వేసింది ఆవాల నూనె అంటే ఇంగ్లీష్లో మస్టర్డ్ ఆయిల్ వేసాను. వేసి చూసారా, గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు నూనె వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత రొయ్యలు వేస్తాను. చూడండి, నూనె వేడెక్కింది. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అంటే నీళ్ళు లేకుండా ఉడకబెట్టుకున్న రొయ్యలు గమనించాలి. నీళ్ళు వేసి ఉడకబెట్టకూడదు. రొయ్యలు వేస్తే వాటిలోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నీళ్లు పోయే వరకు ఉడికించాలి. ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యల్ని ఇలా తీసి ఈ వేగుతున్న ఈ నూనెలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద ఈ నూనెలో వేయాలి. వేసేస్తున్నాను. ఇప్పుడు పసుపు ఉప్పు ఈ మసాలా మిశ్రమం తీసుకొచ్చి ఇక్కడ ఈ కాగుతున్న చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాగిపోయింది. ఇది వేగాలి. బాగా వేగపోతే పచ్చడి పాడైపోద్ది అనమాట. వేగిపోయింది. చూడండి, ఇలా బుడగల కింద వస్తుంది. ఎందుకంటే ఇది కోల్డ్ ప్రెస్డ్ మస్టర్డ్ ఆయిల్ అంటే ఇది ఆవాల నూనె. ఆవాలని వేడి చేయకుండా కోల్డ్ ప్రెస్డ్ అనమాట. దీని గానుగ నూనెతో సమానం. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకే ఈ బుడగలు రావడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు అది వేసేస్తాం. చూసారా, ఇది ఏమో మసాలా పొడి, కొన్ని కరివేపాకు ఆకులు. ఈ 2 కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం 1 నిమిషం అన్నమాట. 1 నిమిషం ఇలా కలుపుకుంటే ఆ కరివేపాకును కొంచెం క్రిస్పీగా తయారవుతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఆవకాయకి.
మామిడికాయ రొయ్య ఆవకాయకి రెండు కలిపి గుర్తుంచుకోండి. ఎవరో చేయలేదు ఈ విధంగా, నేనే ముందు చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఆఖరినే కారం వేస్తాను. ఈ నూనెలో కారం వేస్తే నల్లగా వచ్చేస్తుంది. ఇవి ఇప్పుడు వేయకూడదు. ఇప్పుడు వేగిన రొయ్యలు ఉన్నాయి చూసారా, అవి ఇందులో వేసేది. వేగిన నూనె కూడా వేసాను. కొంచెం ఒక్క నిమిషం ఉంచి నేను ఆపేస్తాను. ఇది దించేసిన తర్వాత మామిడికాయ ముక్కలో కారం వేస్తాను. చూసారా సౌండ్ ఎలా వస్తుందో, ఇది చూసారా, ఇది వేగిపోయింది అనమాట. ఇది కరివేపాకు వేగింది అంటే ఇప్పుడు మంట ఆర్పేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు మంట ఆర్పేసాను. ఇది అలాగే కాగుతుంది. ఇక్కడ చూసారా, దీన్ని హీంగ్ అంటారు. హీంగ్, ఈ హీంగ్ని నేను కొంచెం ఒక్క చిటికెడు మాత్రం వేసి కలిపేస్తాను. ఇది చూసారా, ఇది చల్లారుతుంది. చల్లారిన తర్వాత నేను ఇక్కడికి చూసారా, ఇక్కడ ఇది వచ్చి నిమ్మకాయ రసం. 2 నిమ్మకాయలు, 2 అంటే 2 నిమ్మకాయలు పిండిన తర్వాత నిమ్మకాయ జ్యూసు రసం ఎంత వేస్తున్నామో అంతే. ఈ చూసారా, ఈ యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్, ఇక్కడ చూసారా, ఆర్గానిక్ అంటే ప్రకృతి సిద్ధమైనది అనమాట. ఇది కృత్రిమంగా తయారు చేసింది కాదు, ప్రకృతి సిద్ధమైంది అని అర్థం. యాపిల్ సైడర్ వెనిగర్. ఇప్పుడు మనం ఎంతైతే ఈ నిమ్మరసం వేస్తామో అంతే ఇది కూడా వేయాలి. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేస్తే కనుక నిలవ ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. ఇది ఒక ప్రిజర్వేటివ్. ఉప్పు ఎలా అయితే ఒక ప్రిజర్వేటివ్, అదేవిధంగా ఈ యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ అనే ఆర్గానిక్, ఇది కూడా ఒక బలమైన ప్రిజర్వేటివ్. అంటే ఇది నిలవ ఉంచే సామర్థ్యం దీనికి ఉంటుంది అన్నమాట. ఇది చూసారా, ఇది వెనిగర్ అనమాట. దీన్ని ఇందులో వేసాను. ఎంత వేసానంటే ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. 2 CL అని ఉంటుంది అన్నమాట. 2 CL వేసాను. ఇది వెనిగర్, ఇది వచ్చి నిమ్మకాయ జ్యూస్ రసం. అప్పుడు ఇది చల్లారిపోయింది. దీంట్లో ఈ నిమ్మరసం పోసేస్తున్నాను. తర్వాత ఈ వెనిగర్ 2 CL వెనిగర్, ఇది కూడా పోసేస్తున్నాను. ఇది చూసారా, ఈ వెల్లుల్లిపాయలు, కొంచెం మెంతులు, ఇవి కూడా నేను అది చల్లారిన తర్వాత కలిపేటప్పుడు వేస్తాను. వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి ఇలాగ పచ్చివి తింటేనే ఆరోగ్యానికి మంచిది. చాలామంది తినరు, అందుకే పచ్చడిలో వేస్తే శుభ్రంగా ఉప్పులో నాని, ఆ వెనిగర్లో నాని. వెనిగర్ గుర్తుంచుకోండి, మదర్ వెనిగర్ ఆర్గానిక్ మాత్రమే వాడాలి. అది ప్రకృతి సిద్ధమైంది. మామూలు వెనిగర్లు వాడకూడదు, గమనించాలి. మామిడికాయ ముక్కలు కూడా వేసేసాను. వెల్లుల్లిపాయలు, మెంతులు కూడా వేసేసాను. ఇప్పుడు కారం వేస్తాను. కారం కూడా వేయడం జరిగింది. ఈ కారం ఎంత వేసానంటే, ఇదిగో ఈ గరిట ఉంది చూసారా, ఇది 1 టేబుల్ స్పూన్ అనమాట. 1 టేబుల్ స్పూను, దీంట్లో 4 వేసాను. 4 టేబుల్ స్పూన్స్ వేసాను కారం. ఇదిగో చూసారా, ఇప్పుడు మొత్తం కలిపేస్తే ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు నేను ఒక గాజు సీసాలోకి తీసి దానిపైన అవసరమైతే ఆవాల నూనె వేస్తాను. చూద్దాం. ఇదిగో చూసారా, ఇది మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ గాజు సీసాలోకి తీసేసాను. చూడండి, దగ్గరగా చూపిస్తాను. ఎంత చక్కగా ఉందో చూసారా. మామిడికాయ రొయ్యల ఆవకాయ మన ఇంటిలోనే ఎంతో ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పైన నూనె లేదు, నూనె వేస్తాను. చూడండి,
ఇదిగో చూసారా, ఇప్పుడు నూనె వేసాను. అదిగో చూసారా, నూనె వేసాను. ఈ నూనె ఈ పైన అలా తేలుతూ ఉండాలన్నమాట. నూనె పైన అలా తేలుతూ ఉంటే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 2 రోజులు ఇలాగ బయట వదిలేస్తాను. తర్వాత మూత తీస్తాను. సోమవారం ఆవకాయ, రొయ్యలు, మామిడికాయ, రొయ్యలు, ఆవకాయ పచ్చడి పెట్టడం చూపించాను సోమవారం. ఈరోజు బుధవారం సాయంత్రం, అంటే 2 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఆ పచ్చడి ఎలా ఉందో చూసి ఒకసారి కలిపి మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇప్పుడే మూత తీసాను. మూత తీసి ఇలా దగ్గరగా చూస్తే చూసారా నూనె ఎలా తేలిందో. నూనె తేలి బుడగలుగా వస్తుంది. చూసారా, బుడగలు వస్తున్నాయి. అది వచ్చింది బుడగ. దీన్ని గరిటతో కలిపి ఉప్పు చూసి మళ్ళీ మూత పెట్టేస్తాను. తీసుకుని వాడేసుకోవచ్చు, తినొచ్చు అన్నమాట. చివరిగా నా యొక్క ఈ మామిడికాయ, పచ్చి రొయ్యల ఆవకాయ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ, మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ పేరు బర్రీ బ్లాగ్స్ ఆన్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు వచ్చే వీడియోలు కూడా చూస్తారని ఆశిస్తూ, ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. మోస్ట్ వెల్కమ్. అందరికీ స్వాగతం. ఉంటాను.